మసాలా కర్రీ అండి. అన్నానికి, చపాతీకి, ఇడ్లీకి, దోశకి చాలా చాలా బాగుంటాయండి. మష్రూమ్ ఫ్రెష్గా తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక కడాయి పెట్టేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 చెక్క, 2 లవంగం, 2 ఏలచ్చి, 2 బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న మష్రూమ్ ఉంది కదా, అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత చూడండి, పక్కన ఒక కడాయి పెట్టేసి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. దాంట్లో ఆనియన్, అల్లం, వెల్లుల్లి, టమాటో, చెక్క, లవంగం వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేయాలి. 5-10 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ చేసేసి దీంట్లో కలిపేయాలి. 5-10 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి, అంతే.